జిల్లాను చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం సాయంత్రం బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గిన్నెదరిలో 7.8, బోరజులో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అర్లీటీలో 7.9, తిరియానిలో 9.2, తాంసీలో 9.4, రామ్నగర్లో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఒక 10 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొమ్రం భీం జిల్లా సిర్పూర్లో 7.1 డిగ్రీలు, గిన్నెదర్లో 7.8 డిగ్రీలు, అర్లీటీలో 7.9 డిగ్రీలు, కెరమెర్లో 9 డిగ్రీలు, బజారత్నూర్లో 9.1 డిగ్రీలు, బోరజ్లో 9.1 డిగ్రీలు, తిర్యానీలో 9.2 డిగ్రీలు, తాంసీలో 9.4 డిగ్రీలు, రామ్నగర్లో 9.6 డిగ్రీలు, లోకారిలో 9.7 డిగ్రీలు. ఈ విధంగా చలి తీవ్రత పెరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కనీసం ఏ పని చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే పనులు చేసుకునే రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్దామంటే ఒకవైపు మంచు కురుస్తుంది, మరొక వైపు శీతల గాలులు ఇస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే చిరు వ్యాపారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాం, అదేవిధంగా వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల కనీసం ఏదైతే చిరు వ్యాపారులు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా ఒకే రీతిలో చలి తీవ్రత ఉంది. ఆ చలి తీవ్రత వల్ల తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు అనేక అవస్థలు పడుతున్నారు. గూడాల్లో చలి పంజా విసురుతుంది. చలి నుంచి రక్షించుకోవడానికి చలి మంటలు వేసుకుంటున్నారు. అదేవిధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఎవరైతే ఒక పెద్ద మనిషి కూడా చలి తీవ్రత వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. దుప్పట్లు కప్పుకున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాక చలి తీవ్రత ఎట్లా ఉంది? పొద్దున లేవడానికే వీలైతే లేదు, కప్పుకొని ఉండబడుతున్నది. ఎండెళ్ళిన తర్వాతనైనా వణుకుడు ఉంటుంది. ముఖ్యంగా ఈ దుప్పటి కప్పుకున్నారు, ముసుగులు వేసుకున్నారు, చలి తీవ్రత తగ్గుతుందా? ఎక్కువనే ఉంటున్నా సార్, ఈ 2 రోజులు ఇంకెక్కువనాయి. నీళ్లు కానీ ఇతర వస్తువులు ముట్టుకుంటే చల్లగా ఉంటున్నాయి, ఎట్లా ఉంటున్నాయి? చల్లగా ఉంటున్నాయి. నీళ్ళు తాగాలంటే తాగబుద్ధి అయితే లేదు రాత్రి. అది ఇది ఈ పెద్ద అన్న చెప్తున్నమాట. నీళ్లు సైతం ముట్టుకుందామంటే కానీ కనీసం తాగుదామంటే మింగనియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని చూసినప్పటికీ కూడా చలి పంజా విసురుతుంది. ముసుగులు వేసుకుంటున్నారు, ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు. అన్నీ ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా గంటల సమయం చలి మంటల వద్ద కూర్చున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు, అదేవిధంగా మరొక వైపు చిన్నపిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు కూడా జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణానికి సంబంధించిన అధికారులు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.